దూల్య ఏం చేస్తుంటావు? వ్యవసాయం. వ్యవసాయం. ఏ ఊరే? పర్సాపల్లి. నర్సాపల్లి మండల్ అరవపల్లి జాజిరెడ్డిగూడెం. జాజిరెడ్డిగూడెం తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ. నీ చెప్పు ఎట్టుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం? మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు తగలబడి మీరే కదా ఎన్నుకున్నది. ఎందుకున్నా తగలబడి అనవసరం ఏదో సరే మార్పు. ఇప్పుడు కేసీఆర్ ఈ విధంగా చేసిండు, వచ్చే ప్రభుత్వం ఇంకా ఏ విధంగా చేస్తుంది అని ఆయన ఆలోచనతోటి ప్రభుత్వం కొంత మార్పు జరిగింది. జరిగితే అంతకంటే కేసీఆర్ దాంట్లో పావుల వంతు కూడా చేయలేదు. రుణమాఫీ కొంతమంది కాలేదు. ఇప్పుడు ఆయన సంవత్సరానికి 15,000 ఇస్తాడు. 15,000 ఇస్తా అన్న మనిషి ఏం చేసిండు, ఎకరానికి 6,000 ఇస్తుండు. అది కూడా 2 క్రాఫ్లు ఇవ్వాల్సింది 1 క్రాఫ్ ఇచ్చిండు. ఆయన వల్ల మాకు ఒరిగింది ఏమి లేదు, వచ్చిన లాభం ఏమి లేదు. ఇంకింత నష్టమే కానీ లాభం అయితే లేదు. లాభం లేదా? లేదు. అదేదో మంచి గొప్పగా చెప్తున్నారు. రుణమాఫీ 21,000 కోట్లు చేసినాం రైతులందరికీ. ఎవరికి చేసిండు? సంబరాలు చేసుకుంటూ ఎవరికి చేసిండు చెప్పరాదు. అసెంబ్లీ కూడా చర్చ జరిగింది. నేను ఊరు పోయి చూపిస్తా అంటాడు. ఆయన ఏముంది, పేగులు తీసి మెడకేసుకుంటా, గుడ్లు తీసి గోళ్ళు ఆడుకుంటా, అట్లాంటి మాటలు మాట్లాడటానికే పనికొస్తాడు రేవంత్ రెడ్డి. దేనికి పనికిరాడు. వానంత వేస్ట్గా లేడు. ముఖ్యమంత్రి కదా అట్లా. ముఖ్యమంత్రి నేర్పిండు మాకు పాఠాలు. ముఖ్యమంత్రి నేర్పిండు. ఇప్పుడు తోటి ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక తండ్రి లాంటోడు కాదంట్లే. అట్లాంటోడే నీ పేగులు తీసి మెడకేసుకుంటా, నీ గుడ్లు తీసి గోలి ఆట ఆడుకుంటా అని మాట అనొచ్చా? మరి ఆయన నేర్పినాడు కదా మాకు. ఆయన పని విధానం అట్లా చేసి అంటే బాగుంటుంది. పనిలో లేదు, మాటల్లో ఉంది కానీ చేతల్లో లేదు. మరి పాలన వేస్ట్. పాలన వేస్ట్. ప్రజాప్రభుత్వం 6 గ్యారెంటీలు అనుకుంటూ వచ్చింది. 6 గ్యారెంటీ ఆడిచ్చిండండి. ఆడిచ్చిండు. రుణమాఫీ సక్రంగా చేయలేదు. రైతు బంధు సక్రంగా ఇవ్వలేదు. ఆడలకు 2,500 ఇస్తా అన్నాడు, అవి సక్రంగా లేదు. ఏదో మళ్ళీ 12,000 భూములు 12,000 ఇస్తా ఉన్నాడు సంవత్సరానికి, అవి లేవు. మరి ఆయన చేసింది ఏముంది? ఏం లేదు. ఆయన చేసింది ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు. ఆయన ఊళ్ళోకి వస్తే అందరు చూస్తారని దిష్టి తగులుతుందని కారు కూడా దిగడండి. కారు దిగకుండా ఒక తండ ఉంది, ఒక 5-6 ఇళ్ళు. ఆడికి పోయి మోరి ఓపెన్ చేసి కారు కూడా దిగలేదు. ప్రతి ఒక్కరు ఏంది ఎమ్మెల్యే గిట్లా ఉంటాడా గట్లా ఉంటాడా? ఎమ్మెల్యే ఊళ్ళంగా పోతుంటే జనాలకు కూడా సంతోషం అనిపిస్తుంది. మాట్లాడాలి, సమస్యలు అడగాలి, తెలుసుకుంటూ పోవాలి. కానీ ఈయన కారు దిగకుండా పోతున్నట్టు మన దాకా ఏ కార్లో పోయాడు. కానీ ఇప్పుడు మాత్రం కాలు కూడా కింద పెడుతున్నాడు. ఓట్లాడితే మా ఊళ్ళోకి రాలే ఆయన. రాలే. ఓట్లాడితే దండం పెడతారు, దశకం పెడతారు, అన్ని పెడతారు. ఇప్పుడు వాళ్ళు అవసరం కదా, గెలిపించాలని వేసిరు. కానీ సరే వాళ్ళు అవసరం కాబట్టి దండం పెట్టి అది చేస్తాం, ఇది చేస్తాం, మేము ఏదో పొడుస్తాం, అది చేస్తాం అని వచ్చిర్రు, గెలిచిర్రు. ఇప్పుడు ఏముంది, తెడ్డు చూపిస్తుర్రు. ఏం లేదు. అమలు కాలే. ఏడేనండి వేయండి. రైతు బంధు ఒక సంవత్సరం ఒక క్రాప్ కొట్టిండు. ఇప్పుడు అవి కూడా సగం మందికే వచ్చినాయి. రైతు బంధు అవి మన రుణమాఫీ అది సగం మందికే వచ్చినాయి. ఆయన చేసింది ఏది పూర్తి చేసిండు? 2,500 ఇస్తాడు. 2,500 ఆడిపోయినాయి. అవి మళ్ళీ 12,000 ఇస్తా అన్నాడు భూములు లేనులకు. అవి పాతాళలోకంలో పోయినాయి. ఆయన ఇచ్చింది ఏంటంటే ఒక బస్సు ఫ్రీ. అది ఆడవాళ్ళు జుట్లు మొగోళ్ళకి ఇడిపించి మొగోడు కొట్టినాకో పోయి బస్సు ఎక్కి కథం ఫరారు. అటే పోతుంది. జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. దానికోసం ఆయన ఇచ్చింది. ఆయనకి 6 గ్యారెంట్లు ఉన్నాయండి. 6 గ్యారెంట్లు.